ప్రెజెంట్ 'మహేష్ బాబు' గారికి అదిరిపోయే లైన్ ప్రెజెంట్ 'మహేష్ బాబు' గారికి అదిరిపోయే లైనప్ ఉందనే చెప్పుకోవాలి. ప్రెజెంట్ మనకి 'ఎస్ఎస్ఎంబి 29' రాజమౌళి గారితో ఉండగా నెక్స్ట్ వచ్చేసరికి 'సందీప్ వంగ' గారితో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. దాని తర్వాత 'కొరటాల శివ' గారితో కూడా మూవీ ఉంది. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ లైనప్‌లో ఒక డైరెక్టర్ పేరు తెలుసుకుంటేనే ఫ్యాన్స్ కొంచెం కంగారు పడుతున్నారు. ఆ డైరెక్టర్ ఎవరు? ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మనకి ఆ డైరెక్టర్ ఎవరో కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్. అదేంటి హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి కదా అని అనుకోవచ్చు. కానీ 'గుంటూరు కారం' అనుకున్నంత హిట్ అవ్వలేదని చెప్పుకోవాలి. దానికి రీజన్ స్టోరీ పెద్దగా లేకపోవడమే. అలాగే చాలా చోట్ల ఫ్లాస్ కూడా అయితే ఉన్నాయి. ఇప్పటికొచ్చి మహేష్ బాబు ఫ్యాన్స్‌లోని హీరో క్యారెక్టరైజేషన్ తప్ప ఇంకా ఏముంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. 'గుంటూరు కారం' తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ గారితో మూవీ చేస్తానని మహేష్ గారు ప్రామిస్ చేసినట్టయితే తెలుస్తుంది. కాబట్టి మనకి 'సందీప్ వంగ' అలాగే 'కొరటాల శివ' అయిన తర్వాత మ్యాక్సిమం మనకి త్రివిక్రమ్ గారితో మూవీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కానీ అయితే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ రెండింటిగా స్ప్లిట్ అయ్యి కొంతమంది హ్యాపీ, కొంతమంది సాడ్‌గా అయితే ఉంటారు. దానికి రీజన్ ప్రెజెంట్ మనకి త్రివిక్రమ్ గారు తన ఫామ్‌లో అయితే లేరు. తనకి 'దిస్ ఈజ్ త్రివిక్రమ్ సినిమా' అని చెప్పే సినిమా ఇప్పుడైతే పడలేదని చెప్పుకోవాలి. మరి సో మీరేమనుకుంటున్నారు? త్రివిక్రమ్ గారితో రాజమౌళి గారి మూవీ తర్వాత అంత మంచి లైనప్ తర్వాత త్రివిక్రమ్ గారితో మూవీ సరిపోతుందా? సరిపోదా? కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.